మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభం వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 34 అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మను అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి విడుదల చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు తెలియ వాగ్దానం ఇచ్చారు. వెంటనే మనం చూడండి ఇక్కడ అవునండి అంతేనా కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తుంది, స్తుతియాగం చేస్తుంది. దేవుని కృప వల్ల బైబిల్ అయితే పూర్తి రాస్తారండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంకా అందుకని దేవుడు ఇక్కడ ఆయన భక్తులు చుట్టూ ఆయన దూత కావాలని వారు రక్షిస్తారని అంటున్నారు అన్నమాట. దీనికి రిఫరెన్స్లు చూస్తే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనంలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అంటున్నారన్నమాట. ఇంకా రెండవ రాజుల్లో రాసిన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతముల అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండినట్టు చూచెను. ఇంకా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషం కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సమూహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. ఇంకా మరి నా కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నను అంటున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి సన్నిధిలో నుండి వారిని విడిపించును అంటున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనంలో ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు అని మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా మరి దీనికి రెఫరెన్స్లు అనమాట. మరి ఆనాడు దానియేలు గారిని మరి సింహం బోన్లో వేసినప్పుడు ఆయన దగ్గరుండి మరి దేవతలను పంపించి కాపాడిన దేవుడు, ఆ సింహాల నోళ్ళు మూసేసిన దేవుడు అనమాట. ఏమీ జరగకుండా బయటకు తీసిన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అనమాట. అదే ఇక్కడ మాట్లాడారనమాట. ఇంకా ఇక్కడ 3 విషయాలు చూపిస్తున్నారండి. భయభక్తులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెబుతుందంటే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు అంటుందండి. ఇంకా రెండో విషయంలో చూస్తే ఆశ్రయము, యెహోవాను ఆశ్రయించుట లో దానికి ఏం రిఫరెన్స్ చూపిస్తున్నారంటే కీర్తన 34వ అధ్యాయం 8వ వచనంలో అనమాట. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయనను ఆశ్రయించినాడు ధన్యుడు అంటున్నారన్నమాట. మూడో విషయంలో రక్షణ. రక్షణ అంటే శ్రమలన్నిటిలో నుండి విడుదలను మరి దయచేస్తుంది అన్నమాట. ఇక్కడ దీనికి రిఫరెన్స్ చూసుకుంటే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనంలో నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా మరి దీనికి రెఫరెన్స్లు అనమాట అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూతా కూడా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందని దేవుడు ఇక్కడ మాట్లాడతారనమాట. ప్రయాణాల్లో క్షేమం దయచేస్తారు మన దేవుడు. మనకి ఎప్పటికీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన దూతలు కావాలని రక్షిస్తానని చెప్పేసి ఇదన్నా మాట్లాడుతున్నారు. ఇదన్నా ఒక మంది జీతులు నేవాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరస్వతి మందిర ఘనమైన గెలుస్తుంది తీసుకొస్తుందండి. అందుమైతే ప్రపంచ ప్రతి పెట్టిన పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క ఆస్తులు తెచ్చండి, అక్కడ తెచ్చుకుని కోరికలు తెచ్చండి. చండి వీటికి మంచి ఆరోగ్యం, దేశాలు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థ వేదన దగ్గర వచ్చిన వారు లేవుతండి. రక్షణ తెచ్చండి. వనసులు బలపరిచిన కాలం మీ కాళ్ళ మీద కూర్చోకండి. మీతో రానే మీ చేయడానికి మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోమని ఎత్తపడి ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు నేసుకిస్తే పరిశుద్ధమైన నామన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాము తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.